రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు లింగం యాదవ్ గారు, టీపీసీ అధికార ప్రతినిధి, యాదగిరి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే డాక్టర్ జయరాం గారు రాజకీయ విశ్లేషకులు. ముందుగా ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ. యాదగిరి గారు పిక్చర్ క్లియర్. ఇప్పటికే మున్సిపాలిటీలు హస్తగతం అవుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్తున్నాయి. మిగతా స్థానాలకు కూడా ఎంతో టైం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్న. దీనికి గతంలోనే రేవంత్ రెడ్డి మాట చెప్పడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు 3 మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మిగులుతారు, బీఆర్ఎస్ ఖాళీ కాబోతోంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో పూర్తి గేట్లు ఎత్తేసే టైం కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు మీరు ఉద్యమ పార్టీ గ్రామ స్థాయిలో కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ బేసిస్లో పార్టీని నడిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఐఎస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పని తక్కువ ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా మన పార్టీలకు కండువాలు మార్చుకోవాలనే దాని మీదనే వాళ్ళ ఆలోచన ఉంది. కానీ మనం ఆ పాయింట్ మీద మాట్లాడితే ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సింది మిమ్మల్నే కదా. కాంగ్రెస్ పార్టీ ఎల్పీ మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ లో కలుపుకున్నది మీరేగా. దానికి కూడా సమాధానం చెప్తాను నేను. ఆ రోజులో ఉన్న పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర పెత్తందారుల కబంధ హస్తాల్లో ఉన్న పార్టీలు, ఆ పక్కన ఉన్న 2 పార్టీలు కాబట్టి వాళ్ళు ఆ పార్టీల నాయకత్వంతో విభేదించి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుండు, 60 ఏళ్ల కళ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు తెలంగాణ కళ సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుండు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారిని నాయకత్వాన్ని బలపరిచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి ఆ రోజు కేసీఆర్ గారిని సంప్రదించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలో వాళ్ళు కలిసిరు. కానీ అభివృద్ధి జరుగుతుంది అనుకుని ముందుకొచ్చారు. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తా. ఈ ప్రశ్న ఒకసారి జయరాం గారిని అడుగుతాను. జయరాం గారు, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎల్పీ మొత్తాన్ని కూడా విలీనం చేసుకున్నారు. సో అభివృద్ధి కోసం అందరూ ఒక దగ్గర ఉండాలి, ఒక దగ్గర ఉంటే గట్టి తాడు పోయనొచ్చు, సో అభివృద్ధి గట్టిగా ఉంటుంది అన్నది సరే కేసీఆర్ ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ అదే రోజు ప్రతిపక్షం కూడా అదే స్థాయిలో ఉంటే కేసీఆర్కు ఇంత నెగిటివిటీ వచ్చేది కాదు కదా. అసలైనటువంటి ప్రతిపక్షం లేకపోవడే కేసీఆర్ చేసినటువంటి పెద్ద మిస్టేక్ అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ. దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే శ్రీకాంత్, ఎప్పుడైనా కూడా ప్రజాస్వామికబద్ధంగా గెలిచిన తర్వాత వాళ్ళను ప్రజాప్రతినిధులు మాత్రమే అంటారు. ఇంకా అందులో వేరే డిస్ప్యూట్ లేదు. ప్రజలు ఎన్నుకోబడిన తర్వాత వాళ్ళ ప్రజాప్రతినిధులు అనేసి ఇది రాజ్యాంగం నిర్ణయించిన హక్కు. ఆ రాజ్యాంగం నిర్ణయించిన హక్కు కేసీఆర్ తన అవసరాల కోసము, తన అక్కర్ల కోసము, తను ఎవరు ఉండకూడదనే ఒక కృత నిశ్చయంతోనే ఆయన ఏం చేశాడంటే మొత్తం ఎల్పీనే విలీనం చేసుకున్నాడు. ఆ విలీనం చేసుకున్న తర్వాత అంతటితో ఆగారంటే ఆ చెప్పిన వ్యక్తులు అంతా కూడా ఆ రోజు చెప్పింది ఏంటంటే, మేము మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం మాత్రమే వెళ్తున్నాము, మా అభివృద్ధి కాదు అంటే అది కాదు, ఇదన్నీ ఇట్లాంటి మాటలు అందరు చెప్తూనే ఉంటారు, ఇప్పుడు చెప్తారు ఇక ముందు చెప్తారు అని చెప్పాను. మొన్న జైన్ అయిన వ్యక్తులు కూడా అదే స్టోరీ చెప్పారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులు కూడా సేమ్ స్టోరీ చెప్పారు. అంటే ఇప్పుడు ఇది కాన్స్టిట్యూషన్ తో వచ్చిన వీళ్ళను కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అనుకోవాలన్నా, వీళ్ళ పర్సనల్ అభివృద్ధి అనుకోవాలన్నా వీళ్ళు చెప్తే బాగుంటది. అప్పుడు వీళ్ళ కాన్స్టిట్యున్సీ లోపల ఏ మేరకు కనుక వీళ్ళు పనులు చేశారో, ఏ మేరకు సక్సెస్ సాధించారో, అది చేసినట్టు మీ పార్టీ ఎందుకు గెలవలేకపోయింది అనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ కనుక ఇది మాటల వరకే ఉన్నట్టు అయితే దోపిడీ ఎక్కడ ఆగలేదన్నది చాలా క్లియర్ గా తెలుసు. ఇక్కడ మాటల వరకే ఉందన్న విషయం కూడా తెలుసు. మరి ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత ఈ రోజు ఎల్పీని విలీనం చేసుకున్న తర్వాత వాళ్ళు పోవటం రావటం పెద్ద, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, రాజకీయాల పార్టీలు చేంజ్ కావటం అనేది వాళ్ళ నైతిక విలువల మీద ఆధారపడి ఉంటది. ఆ నైతిక విలువల్ని ఏ మేరకు గౌరవించాలా, ఏ మేరకు గౌరవించకూడదా అనేది ఆయా రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. మీరు చేర్చుకున్నారు, వాళ్ళు చేర్చుకుంటారు. బీఆర్ఎస్ ఆ సంస్కృతి ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ మొదలు పెట్టింటారు. అంటే ఇది ఒక నానుడి బలంగా ఉంది. జయరాం గారు, అధికార పార్టీలో కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదు, ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావు,
అన్నది బాగా నాన్న ఈవెన్ రాజకీయాలు కూడా అట్లా తయారైపోయాయి. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నిధులు ఇవ్వకపోవడాలు, సో ఇవన్నీ వాస్తవానికి ఇవి గ్రౌండ్ లో జరుగుతున్నాయి. అందుకే ప్రతిపక్షాలు కూడా అందులో ఉండలేకపోతున్నాయి. అంతే, డెఫినెట్ గా ఇమ్మడలేకపోతున్నారు. వాళ్ళ ప్రతిపక్ష పార్టీ లోపల ఎందుకు ఇమ్మడలేకపోతున్నారంటే వాళ్ళకు కావాలి కాన్స్టెన్సీ పేరు చెప్పుకొని రకరకాల దోపిడీలు ఉంటాయి, రకరకాల సెటిల్మెంట్లు ఉంటాయి, రకరకాల కథా కార్యక్రమాలు ఉంటాయి. ఇది స్ట్రైట్ గా బీఆర్ఎస్ ఇక్కడ తేల్చాల్సింది ఏంటంటే, మీరు అన్ని గొప్ప పనులే చేశారు, మీరు అన్ని మంచి పనులే చేశారు, మీరు బంగారు తెలంగాణ చేశారు, మీరు అందరూ బాగుపడ్డారు అంటున్నారు, నీళ్లు ఇచ్చారు, నిధులు ఇచ్చారు, నియామకాలు చేశారు, అన్ని చేశారు. అన్ని చేసిన తర్వాత ప్రజలు ఎందుకు మిమ్మల్ని చీకొట్టారు? ఈ ప్రశ్నకి ఏమైనా సమాధానం ఉంటాయా? ఏమన్నాడు దానికి ఏం చెప్తాను? 1.8% తేడాతో ఓడిపోయినారు. 1.8% ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇట్స్ నాట్ ఏ 4 కోట్ల మంది జనాభాలో 1.8% ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇది 1.8% కాదు, ఒక్క ఓటు తేడా వచ్చినా కూడా ఓటమి పాలవుతారు. 1.8 కాదు, ఒక్క ఓటు తేడా వచ్చినా కూడా ఓటమి పాలవుతారు. ఓటమి కావడానికి ఒక్కరా ఇద్దరా అనేది ముఖ్యం కాదు. మనం చేసిన పనులు ప్రజల్లోకి పోతే ఆ ఒక్కడు కూడా మీకు ఎందుకు శత్రువుగా మారిపోయిండు అనేది ఉంటుంది. మేము అనేక సందర్భాల్లో సజెస్ట్ చేశాం. ఒకటి వచ్చేసి హెల్త్ చాలా కీలకమైంది, అది ప్రజలకు అందుతలేదు. తాగుబోతులు తయారవుతున్నారు, ప్రాథమికంగా హాస్పిటల్స్ కీలకంగా లేవు, మెడికల్ కాలేజీలు పెట్టి బిజినెస్ చేస్తున్నారు, హాస్పిటల్ లోపల ఓపీని కాన్సన్ట్రేషన్ చేయండి, దాంతో పాటు హాస్పిటల్లోకి నిధులు నియామకాలన్నింటినీ క్రియేట్ చేయండి, అక్కడ 4th క్లాస్ ఎంప్లాయీస్ ని లేకపోతే పారామెడికల్ ఎంప్లాయీస్ ని డాక్టర్లని ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ గా తీసుకోండి, తీసుకుంటే హాస్పిటల్ బాగుపడితే తర్వాత మెడికల్ కాలేజీలోకి వెళ్దామన్నారు. లేదు ముందు మెడికల్ కాలేజీలో పెడదామని చెప్పేసి మెడికల్ కాలేజీలు ఎందుకు పెట్టిందంటే హరీష్ రావు కేటీఆర్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ శ్రీ చైతన్య నారాయణ లోపల వాటాలు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యం వీళ్ళ చేతిలో ఒక్కటే నిమిషం దానికి ఉన్నది కాబట్టి దాన్ని గాలికి వదిలేసారు. ఆ తర్వాత స్కూల్ ఏమైపోయినాయి రా అయ్యా అంటే స్కూళ్లను ఇప్పటి వరకు 8,000కు పైచిలకు స్కూళ్లను మన దగ్గర తెలంగాణలో క్లోజ్ చేస్తే అది 2020 ప్రకారం నూతన విద్యా విధాన చట్టం ప్రకారం ఇంటింటికి ఈ రోజు విద్యార్థి అనేది ఎవరిని బలవంతంగా చదివియాలని అంటే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే దాని కీలకంగా లేదు నిర్బంధ విద్య పీజీ ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య పెట్టేసి ప్రతి ఒక్కరు చదువుకునేలా చేసినారు. ప్రతి ఒక్కరు చదువుకున్నా లేదా ఆల్కహాల్ తోనే అనేక మంది చచ్చిపోయే విధంగా చేశారు కేసీఆర్ గారు. ఇది మీరు ప్రైవేట్ యాజమాన్యం చాలా బాధల్లో ఉంది, అందుకోసం మేము చట్టాన్ని తీసుకురావట్లేదని చెప్పారు.